అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను భర్తృహరి నీతి శతకంలోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. జలముల అగ్ని ఛత్రమునం జండమయూకుని దండ తాడనంబుల వృషగార్ధబంబులను పొల్పగు మత్త కరీంద్రమున్ శృణిం చలగెడు రోగమౌషధముచే విషముందగు మంత్రయుక్తి ఇమ్ములంతగ చకంచేయనగు మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే. నీటి చేత అగ్నిజ్వాలలను, తీక్షణమైన కిరణాలను ప్రసరించే సూర్యుని గొడుగు చేతను, ఎద్దును గాడిదను మొదలైన జంతువులను కర్రతో కొట్టడం చేతను, మదించినట్టి ఏనుగును అంకుశం చేతను, వ్యాధిని దివ్య వనమూలికలలోని ఔషధము చేతను, విషమును తగినట్టిదైన మంత్రము చేతను నయము చేయవచ్చును. కానీ ఎన్ని చేసినను మూర్ఖుని యొక్క మనస్సును మాత్రం మార్చలేము కదా అని భావము. సకల కళా విభూషితులు శబ్ద విధుల్ నయతత్వ బోధకుల్ ప్రకట కవీంద్రులే నృపతి పజ్జను నిర్ధనులై చెరిందు రా వికృత భుజాడ్యమాదొరది విత్తములేకయా వారు పూజ్యులందక జన దూషితంబులు గణంబులు కావే అమూల్య రత్నముల్. సకల కళల యందు నైపుణ్యమును సంపాదించినట్టి పండితులు, శబ్దశాస్త్రమునందు పాండిత్యము కలవారు, నీతి శాస్త్రమును బోధించెడి వారును, గొప్ప కవి పండిత శ్రేష్ఠులైన వారు, రాజు దగ్గర ఆదరణ లేక ధనము లేనివారై నిరాదరించబడిన ఎడల వికృతమైనట్టి ఆ దోషము రాజుదే కాని పండితులది ఎంత మాత్రమూ కాదు. ఎట్లనగా అమూల్యమైన మనులను వాటి విలువను తేల్చెడివాడు అందువానికి సరైన పరిజ్ఞానము లేక వాటి విలువను తక్కువ చేసి చెప్పినను కంటి చూపు లేని అందులు ఆ మనుల విలువను గుర్తించలేక తక్కువ వెలకట్టి దూషణతో మాట్లాడినంత మాత్రమున అవి గొప్ప జాతికి చెందిన రత్నములు కాకుండా పోవునా అని భావము. కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరదన వాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనంగా జగతిన్ ప్రకృతి సిద్ధంబులివి దుష్ట నికరమునకు. ఈ విశాల విశ్వమునందు ఎట్టి కారణము లేకుండా ఘర్షణకు దిగటం, దయ లేకుండా మెలగటం, పరశ్రేణి ఇతరుల యొక్క ధనమును పొందవలననే కోరికను కలిగి ఉండటం, చుట్టముల యందును సాధు స్వభావం కలిగిన సజ్జనుల యందు ఓర్వలేని గుణమును కలిగి ఉండటం, ఇవన్నీయును దుష్ట స్వభావం కలిగిన వారికి సహజ గుణములు అని భావము. హ్రీరమ్యం జడుగాగా సౌరతుని మాయింగా శుచిందంబిగా
క్రూరుండిర్దయుంగా మునిన్ విమతిగా శ్రోత్ర ప్రియాలాపుని సారుంగా బలవంతు గర్వితునిగా సద్వక్త వాచాలుంగా క్రూరుండెన్ని సుదీ గుణంబు దురితారూఢంబు జేయుంగదా లజ్జ కలవానిని చలాకితనం లేనట్టి మందబుద్ధి కలవానిగాను తపోవంతుని డాంబికము గలవానిగాను శుచిగలవానిని దర్పము గల వేషధారిగాను శౌర్యము గలవానిని కరుణ లేనట్టి కఠినాత్ముడిగాను మునిని బుద్ధిహీనుడిగాను ప్రియముగా మాటలాడువానిని సారమును లేనట్టి వాడని బలము కలిగిన వానిని అహంకారం కలవాడని మంచి వాగ్దాటి కలిగిన వానిని వాగుడుకాయగాను ఇట్లు క్రూర స్వభావము కలిగిన వాడు ఇతరులు ఎన్ని మంచి గుణములు కలిగినప్పటికీ వారిని చెడ్డవారిగానే గుర్తించి ప్రచారము చేయును కదా అని భావము. కసవుచే నీటిచే మోదకలన చేత బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరమునకు శబర కైవర్త సూచక జనులు జగతి కారణము లేని పగవారు కారే తలంబా. ఈ విశాల విశ్వమునందు పరిశీలించగా గడ్డిని ఆహారముగా తిని బ్రతికెడి జింకలకు వేటగాడు, నీటి యందు జీవించే చేపలకు జాలరి అనగా చేపలు పట్టువాడు, సంతోషకరంగా జీవించెడి మంచివారి సమూహాలకు చాడీలు చెప్పెడివాడును, వీరందరూ వరుసగా ఏ కారణము లేనట్టి శత్రువులు. వీరందరూ ఎట్టి కీడును చేయనప్పటికీ ఏ కారణము లేనప్పటికీ విరోధులే అగుచున్నారు కదా అని భావము. సుకృతి శ్రేష్ఠుల గోష్ఠియుం పరగుణ స్తోమంబుణం ప్రీతి దేశిక సంసేవయో విద్యయందు రుచి స్వశ్రీకేలి లోకాపవాదా కదా భీతియో శంభు భక్తి దమనోద్యశక్తియుం సాధు దూషక సాంగత్య విముక్తియుంగల మనీసావంతులం కొల్చదం. మంచివారితో మైత్రిని చేయవలననే ఆసక్తిని కలిగి ఉన్నవారుయును, ఇతరుల సుగుణములను పొగడవలననే ప్రీతిని కలిగి ఉన్నవారును, గురువులను సేవించవలననే నియమాన్ని అనుసరించేవారును, విద్యయందు ఆసక్తిని కలిగి ఉన్నవారు, తన అర్ధాంగియందే సాంసారిక సుఖములను కోరుకునేవారును, లోకాపవాదానికి భీతిని చెందువారును, ఆ పరమశివుని యందు భక్తిని కలిగియున్నవారును, అవమానము సంభవించినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని సమయోచితంగా ఖండించువారును, దుష్టులతో స్నేహమును వదిలిపెట్టుటయు అయిన స్వచ్ఛమైన వివేకవంతులనే నేను సేవించదను అని భావము. కరమున నిత్యదానము ముఖంబున సూనృతవాణి యౌదలం గురుచరణాభివాదన అకుంఠిత వీర్యము దౌర్యుగంబునన్ వర
హృదయంబునన్ విశదవర్తనా అంచిత విద్య వీనులన్ సురుచిర భూషణంబులివి సూరులకు సిరిలేని ఎప్పుడు చేతితో నిరంతరము దానమును చేయుట, నోటి నుంచి సత్యమునే మాట్లాడటం, వినయమున శిరస్సుతో గురువుల యొక్క చరణాలకు నమస్కారం చేయడం, మొక్కవోని వీరత్వమును భుజబల బాహువులతో ప్రదర్శించగలగటం, హృదయమునకు ఎటువంటి బచ్చలేని నడవడికయును గొప్పదైనట్టి విద్యను చెవుల ద్వారా విని గ్రహించగలగడం, ఇవన్నీయును గొప్ప పరాక్రమం కలిగిన వీరులకు ధనమును లేకపోయినా కూడా ప్రకాశించునట్టి అందమైనట్టి అలంకారములు అని భావము. తరువుల తిరస పలబార గురుతంకాంచు నింగి వ్రేలుచు అమృతము సంగుమే గుడుదతులు కారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. చెట్లు విరివిగా కాయబడిన పండ్ల బరువు చేత క్రిందకు వంగి ఉంటాయి. నీటి చేత బరువెక్కబడిన మేఘం క్రిందకి వంగి వ్రేలాడునట్లు ఉండును. సంపదలు సమకూరినప్పుడు ఉత్తమ గుణములు కలిగినట్టి సజ్జనులు ఏ మాత్రము గర్వమును చెందకుండా వినయ భావంతో వంగి ఉండెదరు. ఇట్టివి పరోపకారులకు స్వభావ సిద్ధంగా అలవడునట్టి సహజమైన గుణములు అని భావము. అమరుంచెవి శాస్త్రమునన్ కుండలమునన్ కాదు వలయమున ఒప్ప దీని చేవెలయున్ పాని ఉరుదయాడ్యులమేను పరోపకార కలన రాణించు గంధంబు వలనన్ కాదు. దయాహృదయం గల సత్పురుషుల చెవులకు శాస్త్ర సంబంధమైన వేదాలే వారికి అలంకారాలు, కానీ కుండలములు కావు. ప్రియ వచనములతో దానం చేసే చేయి ప్రకాశిస్తుంది, కానీ కంకణములు ధరించడం వలన మాత్రం కాదు. అంతులేని దయార్ద్రమైన సుగుణాలు కలిగినట్టి సత్పురుషుల యొక్క దేహము పరోపకార హృదయంతో రాణించును గాని దేహమంతా చందనము పూసుకోవడం వల్ల మాత్రము కాదు అని భావము. క్షీరము మున్ను నీటి కొసగెన్ స్వగుణంబులు తన్నున్ చేరుటన్ క్షీరము తప్తమౌటకని చిచ్చురికెన్ వ్యతచే జలంబు దుర్వార సుహృద్విపత్తిన్ కని వహ్ని చొరంజనే దుగ్ధమంతలో నీరముంకూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రీ ఈ గతి. పాలు తనలో కలిసిన నీటికి తన స్వాభావికమైన గుణములను ఇచ్చినది. అదే పాలు పొయ్యి మీద వేడి చేయబడగా తనకు తన స్వాభావికమైన గుణమును ఇచ్చి సహకరించిన పాలు వేడి అయిపోతోందే అని ఆ నీరు తానే మొదటగా పొయ్యిలో పడినది. ఆ వెంటనే నీరు పడటం చూచి పాలు కూడా పొయ్యిలో పడటానికి సిద్ధంగా పొంగుతున్నది.
అప్పుడు ఆ పాల యొక్క పొంగుటను ఆపుటకు చల్లని నీళ్లు చిలకరించబడ్డాయి. ఇట్లు పాలు నీరుల స్వభావ సిద్ధమైన అనుబంధం విడదీయరాని సత్పురుషుల యొక్క మైత్రిని తెలియజేస్తుందని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.